అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చెప్పారు, అంటే స్థానిక సంస్థల ఎన్నికలను కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలను కానివ్వండి, ప్రభావితం చేసే అంశాలు వేరు, అసెంబ్లీలో జరిగినప్పుడు ప్రభావితం చేసే అంశాలు వేరు అనేటువంటిది చెప్పారు. అంటే ఇక్కడ మనం 2014 ఎన్నికల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కొంతమంది సీనియర్ నేతలను తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన మద్దతు కోరారు. ఆయన మద్దతు కోరిన తర్వాతనే మీరు పవన్ కళ్యాణ్ గారు బహుశా అనుకోవటం ఒకే వేదికను పంచుకొని ఎన్నికల్లో. కానీ ఈ అంశాన్ని మీరు అంటే తెలుగుదేశం వాళ్ళని పూర్తిగా స్థాయిలో తిప్పికొట్టలేనటువంటి పరిస్థితి ఉన్నది కదా. అట్లేం లేదండి, ఖచ్చితంగా ఏ రోజన్నా ఎవరు మాట్లాడినా కూడా మాకు ఉండేటువంటి ఆప్షన్స్లో అది యూట్యూబ్ వీడియోస్ అయితేనే లేదా మీడియా ముఖంగా అయితేనే పార్టీ కార్యకర్తల కింద యాక్టివ్గా ఉండే వాళ్ళందరం కూడా 100-200 సార్లు తిప్పికొడుతున్నాం. ఎందుకు అంటే అది మాట్లాడకూడనటువంటి మాటలు, అనైతికమైనటువంటి చర్యలు, ఏరు దాటిన తర్వాత తెప్పదగిలేసేటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా చిన్న పావునైనా పెద్ద గారితోనే కొడతాం. బరాబర్ మేము తీసుకునే డెసిషన్లో మా పార్టీ చీఫ్ చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి కనుక ఏదన్నా అధికార అహంకారంతో మాట్లాడితే మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల నుంచి, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి తిరుగుబాటు అయితే మాత్రం చవి చూస్తారు. మా పార్టీ అధినేత చేసినటువంటి మంచిని గుర్తు పెట్టుకుని తీరాల్సిందే, ఎందుకంటే అది నైతిక బాధ్యత. మా పార్టీ అధినేత ఆ రోజు వర్షంలో తెరిచి ఎండకిండి చెల్లో వాళ్ళందరితో పాటు ట్రావెలింగ్ చేసి ప్రజలకి మంచి జరుగుతుందనే ఒకే ఒక ఉద్దేశంలో అప్పటికి రిపోర్ట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నప్పటికీ కూడా 1,29,70,000 పైచిలకు ఓట్లతో చంద్రబాబు నాయుడు గారు గెలిచి కేవలం 2% మార్జిన్తో జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలిచారంటే 15 సీట్లు కూడా మేము వెస్ట్ గోదావరిలో అయితేనే, ఈస్ట్ గోదావరిలో అయితేనే బ్లంట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని రాయలసీమలో అయితేనే ఎన్నో ప్రాంతాల్లో కొన్ని పాకెట్స్లో టీడీపీ గెలవడమే కష్టమైనటువంటి పాకెట్స్లో జస్ట్ బికాస్ చరిస్మా ఆఫ్ అవర్ పర్టికులర్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాత్రమే గెలిచారనేటువంటి సంగతి వాళ్ళ పార్టీ అధినేతగా నుంచి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్క నేతకి తెలిసింది. కార్యకర్తల స్థాయి నుంచి ఏదో ఓవర్ నైట్ నలమంత్రపు సిరి కింద ఎమ్మెల్యే టికెట్లు బీఫామ్లు రాయించుకుని ఎమ్మెల్యేలు అయిపోయో, పార్టీ అధినేతలను బ్లాక్మెయిల్ చేసి ఎంపీలు అయిపోయో వాళ్ళంతా వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అయితే వాళ్ళది కాదండి. అంటే భవిష్యత్తులో మళ్ళీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉందా జనసేన? తెలుగుదేశం పార్టీయా బీజేపీ పార్టీయా అనేటువంటిది ఇండివిజువల్గా పార్టీ సిద్ధాంతాలతో భారీ ఎత్తి మేము ఆకర్షితులైపోయి 2014లో కూడా చేయలేదు సార్, అలాగే 2019లో కూడా చేయమండి. ఆ రోజునటువంటి సామాజిక పరిస్థితుల రీత్యా పూర్వ రాజకీయ అనుభవం ఉండి, పూర్వ రాజకీయ అనుభవంతో పాటు పూర్వ పరిపాలన అనుభవం ఉన్నటువంటి నేత, ఒక సీనియర్ ఆఫ్ ఏపీ అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా కొంచెం అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది సానుకూలంగా సాగుతుంది. నేను వచ్చి ఓట్లు చీల్చి జగన్మోహన్ రెడ్డి వచ్చినా, జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారి తేడా ఉన్నదండి. 10 ఏళ్ళ నుంచి ఆయన రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా ప్రజాపక్షాన్ని నిలబడి ఆయన చేసింది ఏం లేదు. తండ్రి చాటు కొడుకు కింద పెరిగిండు, ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరణ చేసుకుంటూ. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకంటే 2 పర్యాయాల ముందు ఎంపీ అయిన ఆయన, అంతకుమించి ఆయన ప్రత్యేకమైన రాజకీయ అనుభవం ఏం లేదు. అంటే ఇక్కడ వైఎస్ జగన్ గారితో పోల్చడం అనేది ఇది అప్రస్తుతం. అంటే మేము తీసుకున్న నిర్ణయం కూడా ప్రజలకి మంచి. అంటే 2019లో జనసేన ఆన్ ఇట్స్ ఓన్ పోటీ చేస్తుందా, లేకపోతే మళ్ళీ తెలుగుదేశంతో సైల్ అవుతుందా? సాధ్యాలను మా అధినేత బేరీజ్ వేసుకుంటున్నారండి. మా అధినేత అయితే 100% పార్టిసిపేషన్కి అయితే సుముఖంగా ఉన్నారు. పార్టిసిపేట్ చేసి తీరుతాం. అది ఎవరితో పాటు ట్రావెల్ చేస్తాం అన్నటువంటిది కాలమే నిర్ణయిస్తుందండి. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, అంటే మాకు ఇంకా యంత్రాంగం నిర్మించుకోలేదు, నిర్మాణ దశలో ఉంది అని అంటున్నారు. మరి నిర్మాణం అంతా పూర్తి కాకుండానే ఇష్యూస్ మీద ఎందుకు చేయాలి? నిర్మాణం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడచ్చు కదా. నిర్మాణం అనేటువంటిది మా పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైన విషయం సార్. అంటే సైన్యం అంతా నిర్మించేదాకా రాజు రాజ్యంలో ఉండేటువంటి సమస్యల మీద కేంద్రీకృతం చేయకూడదు తన మనసుని అనుకుంటే అది అవివేకం అవుతుంది. కానీ అది దానివల్ల ఒక అయోమయం, ఒక అస్పష్టత ఉన్నది. అయోమయం లేదు సార్, మా పార్టీ కేడర్ నిర్మాణం అయితే జరుగుతున్నది. అధినేతని విమర్శిస్తుంటేనే మీరు తిప్పికొట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. 200% మేము తిప్పికొడుతున్నాం సార్. మీరు పొలిటికల్ డిబేట్లు కూడా గమనిస్తూ ఉంటారు. ఎవ్వరూ కూడా మా పార్టీ అధినేత గురించి లేని మాటలు మాట్లాడి మైండ్ గేమ్ రాజకీయాలు ఆడాలనుకుంటే మాత్రం మేము ఉపేక్షించే పరిస్థితి లేదు. లేని మాటలు మాట్లాడి లేని అభియోగాలు మోపితే మాత్రం ఆధారాలతో సహా ఇవాళ దాకా మా సక్సెస్ రేట్ కూడా జనసేన పార్టీ తరఫున పబ్లిక్లో కూడా మా పెనట్రేషన్ అంతే బాగుంది. అకారణంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక నింద మోపాలా, పొలిటికల్గా మనం మైలేజ్ పొందాలా, ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలా అనుకునేటువంటి ఆటలు ఇకపై సాగవు. లెట్ ఇట్ బి ఎనీ పార్టీ. అంటే అభియోగాలు అంటే కేవలం అంటే ఏదో గాల్లో చేసినటువంటిది కానీ కొన్ని ఆధారాలతో, అంటే కొన్ని చర్యలు మీరు తీసుకుంటున్న చర్యలు, ఉదాహరణకి బీజేపీ మీద ఒక 5 అంశాల్లో ట్వీట్ చేశారు. ట్వీట్ చేయటం వలన వచ్చిన ఫలితం ఏంటి?
రిజల్ట్ ఓరియంటెడ్ అనాలిసిస్, రిజల్ట్ ఓరియంటెడ్ క్రిటిసిజం అనేటువంటిది ఉంటుంది సార్. రిజల్ట్ ఓరియంటెడ్ క్రిటిసిజాన్ని ప్రతిసారి పాలిటిక్స్ అంటే మీరు అనేది రోహిత్ వేముల గురించి ఆయన క్వశ్చన్ చేశారు, తర్వాత దేశంలో మత అసహనం గురించి చేశారు, తర్వాత అట్లాంటి ఒక 4-5 అంశాల మీద ఆయన చేశారు. అంటే ఎప్పుడూ జరిగిపోయినటువంటి వాటి మీద అంటే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు స్పందించాల్సిన అవసరం అయితే రాజకీయాల్లో ఉంటుంది. 100% డెఫినెట్గా ఆయా రాజకీయాల స్టాండ్ ఏంటనేది చెప్పాల్సిన బాధ్యత ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీల మీద ఉంటుంది. కానీ మీరు చూస్తే కొన్ని అంశాలు రోహిత్ వేముల మీద స్పందించాల్సిన టైంలో స్పందించకుండా దాదాపుగా ఒక 1 year తర్వాత స్పందించటం. సార్, దళితుల అంశం అనేటువంటిది ఒక సున్నితమైన అంశం. ఆ రోజు మీడియా ముఖంగా రోహిత్ వేముల గురించి మీ స్టాండ్ ఏంటని అడిగినప్పుడు కూడా నేను దాన్ని పరిశీలిస్తున్నాను, నా మనుషుల్ని అక్కడ పంపించాను, నాకు పూర్తిస్తే దాని మీద ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజు, ఈ లోపల ఏదైతే కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడే వచ్చేసి కంటి తుడుపు చర్యలు చేసిందో అవన్నీ కూడా చేయని రోజు నేను దాని గురించి ఖచ్చితంగా స్పందిస్తానని చెప్పారు. టైమ్ అండ్ ఆల్ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. హెడ్లైన్స్లో వచ్చినటువంటి వార్తే ఆ రోజు కరెంట్ అఫైర్ అయినట్టు, అది లాస్ట్ పేజీలోకి వెళ్ళిపోయినంత మాత్రాన మీడియా దాన్ని లాస్ట్ పేజీలో తీసుకెళ్ళింది కాబట్టి అది మసకబారిపోయినట్టు అనుకుంటే మాత్రం తప్పు సార్. ఎందుకంటే ఇవాళ బులెటిన్లో టాప్ న్యూస్లో వచ్చింది, రేపు పొద్దున స్క్రోలింగ్లో రావచ్చు. అలాగా ఆ అంశాలను మనం ఏ రకంగా అది కరెంట్ అఫైర్, కరెంట్ నాట్ అఫైర్ అంటాం అనేటువంటిది మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇంటర్సెప్షన్ బట్టి ఉంటుంది సార్. అది పవన్ కళ్యాణ్ గారు అంశాల మీద స్పందించారు, అదేదో ప్రెస్ మీట్ పెట్టేసి హడావుడి చేసేసి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకుందాం అనుకోవాలా. ట్విట్టర్ అనేటువంటి సాధనంలో ఈ అంశాల మీద మీ స్టాండ్ ఏంటని అడిగారు. అంతేగాని అది అన్టైమ్లీ యాక్ట్ అనేటువంటిది నేనైతే అనుకోను. ఎందుకు అంటే రోహిత్ వేముల అనేటువంటి వ్యక్తి దళితుడో కాదనేటువంటి అంశం పక్కన పెడితే ముందు ఒక విద్యార్థి, ఆ విద్యార్థికి కొంతమంది అనుచరులు ఉన్నారు, కాలేజీ యూనివర్సిటీ కూడా ఒక వైస్ ఛాన్సలర్ మీద తిరగబడ్డప్పటికీ కూడా బీజేపీ మొండి వైఖరితో మొన్న తీసుకొచ్చి పెట్టడం కాకుండా నిన్న కాక మొన్న మనిషి మళ్ళీ అవార్డు అనౌన్స్ చేస్తారా అంటే ఇది ఎక్కడ సబ్సైడ్ అయిపోయింది? అది జరుగుతున్నది కానీ మీ పార్టీ మరి స్పందించాలి కదా. స్పందించింది కదా సార్. మా పార్టీ అధినేత ట్విట్టర్లో ట్వీట్ చేశారు, దానికి కొంత టైం లైన్ తీసుకున్నాం. మేము మీకు ఏదైతే చెప్తున్నాడో ఈ అంశాలన్నింటి మీద కూడా ఎలక్షన్ దాకా కానీ ఎలక్షన్ తర్వాత కానీ మా పార్టీ ఉన్నంతకాలం కానీ ఏవైతే అంశాలు మేము ఒక్కసారి లేవనెత్తుకున్నామో ఆ అంశాల మీద ప్రజా కోర్టులో ప్రజల హృదయాల్లో దీనికి జస్టిఫికేషన్ జరిగింది అనుకునేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇటువంటి సమస్య ఒకవైపు సినిమాలు, ఒకవైపు రాజకీయాలు సైమల్టేనియస్గా వెళ్ళటం వలన జరుగుతుందంటారా? ఇందులో సమస్య అంటే ఏం లేదు సార్. సినిమాలు అనేటువంటి ఎంతమంది కమిట్ చేసినటువంటి పూర్తి చేయడం అనేటువంటిది మా అధినేత యొక్క గుడ్ క్యారెక్టర్కి సింబల్. నేను ఒక 2-3 సినిమాలు అయితే సైన్ చేస్తాను, నేను కంప్లీట్ చేసేసిన తర్వాత నేను పూర్తి స్థాయిలో సినిమాలకు దూరంగా ఉంటాను సంగతి ఆయన ఆల్రెడీ క్లియర్గా ఇంటిమేట్ చేశారు. 2 పడవల మీద కాలేజ్ ప్రయాణం చేయాలా అనుకునేటువంటి ఉద్దేశం ఆయనకు కాదు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంత టైం కూడా దొరకదు. ఎందుకంటే 13 జిల్లాలు చాలా డెఫిసిట్లో ఉన్నాం, 17,000 కోట్ల పైచీలు డెఫిసిట్లో ఉన్నాం. మనం ప్రభుత్వంలో కూర్చొని లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనం కూర్చోవాలన్నా, ఆయన తరపు నుంచి పలానా ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి కూర్చోవాలన్నా మా పార్టీ అధినేత నిరంతరం పనిచేయాలా, మేము కూడా పనిచేయాలా, మాకు వర్క్స్ అసైన్ చేయాలా, మంచి చెడులు ఉంటాయి, దారిపొడిపోతే అవమానాలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నింటికి ఫేస్ చేయడానికి సిద్ధపడి ఆయన కానీ ఆయన తరపున మేము కానీ అందరం రాజకీయాల్లోకి వచ్చినాం. సో సినిమాల వల్ల ఇక్కడైతే సమస్య అనేటువంటిది కాదు సార్. ఆయన ఒక ఆలోచన ఏంటంటే ఒక సమస్య వేడిగా ఉన్నప్పుడు లక్షల మందిని ప్రభావితం చేయగలిగేటువంటి లీడరు ఏదో ఒక బుక్కుని మాట్లాడేస్తే అది ఏదైనా జరగడం జరిగితే కుర్రోళ్ళు ఏదైనా ఆవేశానికి లోనవుతే అది ఎవ్వరికీ మంచిది కాదు. కాబట్టి ఆచితూచి ఆయన మాట్లాడటం అనేటువంటిది ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి ఒకవేళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇంకెవరైనా కూడా దాన్ని ఎద్దేవా చేస్తే అది వాళ్ళ యొక్క విజ్ఞతకు వదిలేస్తాం. ఏదో శవరాజకీయాలు చేయాలన్నట్టు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగగానే పొలోమంటే ఢిల్లీ నుంచి ఫ్లైట్ వేసుకుని రాహుల్ గాంధీ వచ్చినట్టు, ఎక్కడి నుంచి కార్లు కాన్వాలు వేసుకుని జగన్మోహన్ రెడ్డి పోయినట్టు అట్లా అధినేత చేయడు సార్. ఎందుకంటే ఆ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి అలాగానే భావోద్వేగంతో రిలేట్ అయినటువంటి ఒక పర్సనాలిటీ, హిస్ పర్సనాలిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మనం గమనించాల్సినటువంటి అవసరం అది. రాష్ట్ర రాజకీయాల్లో మిగతా వాళ్ళు వెళ్తే పొలిటీషియన్ వచ్చారు అనుకుంటారు, పవన్ కళ్యాణ్ వెళ్తే సినిమా యాక్టర్ వచ్చారు అనుకోరు. ఒక సొంత మనిషి వచ్చినట్టు, మా సొంత అన్నగారు వచ్చారన్నట్టు ఒక భావోద్వేగం కనెక్టివిటీ కొన్ని లక్షల మంది యువతతో ఉంది. అందుకని ఎలా పడితే అలా మూవ్ అయిపోలేదు. మీరు అంటే జనసేన ఇప్పుడు చేస్తున్నటువంటి ప్లే చేస్తున్నటువంటి రోలు కరెక్ట్ అయింది, మీకు సంతృప్తినిచ్చేదిగా ఉందా? ఇట్స్ అ మోస్ట్ మోడిఫైడ్ వే ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ పీపుల్, పబ్లిక్ అండ్ యాజ్ వెల్ as గవర్నమెంట్ సార్. అంటే అది మీరు సాటిస్ఫైడ్ ఉన్నారా? పాలిటీ 100% వీఆర్ సాటిస్ఫైడ్. మా పార్టీ అధినేత ఏం చేసినా కూడా దాని నుంచి రిజల్ట్ బాగుండాలా, ప్రజలకు మంచి చేయాలనుకుంటారు. కానీ దీని నుంచి దెబ్బ కొడితే మనకు పొలిటికల్ మైలేజ్ వచ్చేయాలా, ఇది ఒక స్టంట్ వేసి 4 ప్రెస్ మీట్లు పెట్టేసి అలరలర చేసేస్తే జనం దృష్టిలో మనం ఏదో పోరాడుతున్నాం, నేత కింద రిజిస్టర్ అయిపోదాం అనుకునేటువంటి ఏజ్ ఓల్డ్ పాలిటిక్స్కి స్వస్తి చెప్పడం అనేటువంటి జనసేన పార్టీ. కానీ ఒకటి చెప్పండి సార్, గత 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రోలు రాజకీయాల్లో ప్లే చేసినటువంటి రోలు వల్ల ఆయన పొలిటికల్ గ్రాఫ్ తగ్గుతుంది అనేటువంటి భావన ఉంది. 100% పెరుగుతుంది సార్. ఎందుకంటే తగ్గుతుంది అనేటువంటిది కేవలం
ఆయన్ని ఢీకోలేనటువంటి వాళ్ళు, భవిష్యత్ రాజకీయాలను ప్లే చేయబోయేటువంటి రాజకీయాలు చూసి భయపడుతున్నటువంటి వాళ్ళు, సరదాగా వాళ్ళని వాళ్ళు జోగొట్టుకోవడం కోసం చెప్పుకుంటున్నటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్టరీ, సెల్ఫ్ డెరగేటివ్ స్టేట్మెంట్ తప్పది. పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ అంతంతకి ఇంతంతే కొండంతే పెరుగుతుంది సార్. ప్రజల గుండెల్లో వామ్మో పవన్ కళ్యాణ్ ఏదైనా పట్టుకుని నిలబడతాడు, చెప్పాడంటే చేస్తాడు, వచ్చాడంటే గెలుచుకుని పోతాడు అనేటువంటి నమ్మకం మా ప్రతి అడుగులో కూడా తేటతలంగా కనబడుతుంది సార్. పబ్లిక్లోకి వెళ్తున్నాం మేము డైరెక్ట్గా. ఉద్దాన సమస్య తీసుకుంటే మా పార్టీ ఆఫీస్ నుంచి 27 మంది పైచీలకు వెళ్ళి 30 రోజుల పాటు అక్కడ ఉండి ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ప్రజలెవరికి తెలియనటువంటి అంశం మీరు గూగుల్ డ్రాప్డౌన్లో చూస్తే కేవలం పవన్ కళ్యాణ్ గారు వెళ్తారంట అని చెప్పినప్పుడు డిసెంబర్ 6 నుంచి వాళ్ళ దాకా కొన్ని లక్షల సార్లు కొన్ని లక్షల మంది దాన్ని చూసినటువంటి విధానం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ జనాల్ని ప్రభావితం చేయగలిగినటువంటి నేత. ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఏ రోజు పడట్లా, రోజు రోజుకి పెరుగుతుందనేటువంటి అంశం భయపడుతున్నటువంటి ప్రతిపక్షాలను, పాలకపక్షాలను చూస్తేనే అర్థమవుతుంది సార్.